ప్రభుత్వానికి సంబంధించినటువంటి భవనం అది, సచివాలయంతో సహా. అంటే టెంపరీ ముఖ్యమంత్రి కార్యాలయం నడపడానికి ప్లాన్ చేస్తే వాళ్ళ ఆవిడతో కలిసి ఉండడానికి. ఇప్పుడు మరి చంద్రబాబు గారు కట్టిస్తున్నటువంటి వాళ్ళ ఆవిడతో కలిసి ఉండడానికి అని చెప్పి మాట అంటే కనుక ఎవడన్నా ఒప్పుకుంటాడా? అబ్బే అమరావతి కడుతుంది వాళ్ళ ఆవిడ వాళ్ళ పిల్లలు వాళ్ళ మనవాళ్ళ కోసం అని చెప్తే ఒప్పుకుంటారా? ఒప్పుకోరు కదా. అది ఎందుకు ఇలాంటి దిక్కుమాల వార్తలు రాయడం అనేది అర్థం కాదు. ఇంకోటి, విధ్వంసం అంటే ఇది 450 కోట్ల రూపాయలతో ఒక ప్రభుత్వానికి సరిపడినటువంటి అన్నీ కూడా రెడీ చేసి పెడితే దాన్ని దాన్ని జగన్కి ఆ క్రెడిట్ ఎక్కడొస్తుందో అని చెప్పేసి మొన్న మధ్యన పిలిస్తే చాలామంది వచ్చారు కదా ముందుకి, మేము మాకు అప్పచెప్పేయండి అని ప్రైవేట్ వాళ్ళు చెప్పేస్తే జనమందరూ రేపు పొద్దున వెళ్ళిపోతే వీళ్ళకి సిగ్గు అనమాట. ఆ సిగ్గు తప్పించుకోవడం కోసం దాన్ని ఏమీ చేయరు, దాన్ని నాశనం చేస్తూనే ఉంటారు. దీనికి మళ్ళీ విధ్వంసం అంటే ఏదో 25 కోట్లతోనో 50 కోట్లతోనో కట్టినటువంటి, అది కూడా కరకట్ట లోపల కట్టినటువంటి ప్రజావేదిక కూలిస్తేనేమో విధ్వంసం. ఇది 100 కోట్ల రూపాయల విలువైనటువంటి ప్రభుత్వానికి సంబంధించిన ఆస్తిని నాశనం చేస్తే మాత్రం విధ్వంసం కాదు.